హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025. మన ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీడే 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మనం హిస్టరీకి సంబంధించి చూసినట్లయితే 525 క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు సైమన్ కమిషన్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్లైమెంట్ అట్లే హూ లేటర్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ కేమ్ టు ఇండియా యాజ్ ఏ మెంబర్ ఆఫ్. మనకి సైమన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఎవరి గురించి అడిగారు అంటే క్లైమేట్ అట్లే గురించి అడగడం జరిగింది. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సైమన్ కమిషన్లో వన్ ఆఫ్ ది మెంబరే మనకి ఎవరంటే క్లైమేట్ అట్లే అమ్మా. క్లైమేట్ అట్లే కేమ్ టు ఇండియా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ కేమ్ ఇంటూ 3rd February 1928 అమ్మా. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడగడం జరిగింది. సైమన్ కమిషన్ అనేది మన ఇండియాలోకి ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నాడు. 3rd February 1928. అయితే ఈ సైమన్ కమిషన్లో ఎంతమంది ఉన్నారు, మెంబర్స్ ఎంతమంది ఉంటారని అడుగుతున్నాడు అమ్మ చాలా సందర్భాల్లో. సైమన్ కమిషన్లో 6+1 = 7 ఉంటారమ్మా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎస్ కదా, ఎస్ అంటే 7 అని గుర్తుపెట్టుకోండి, అయిపోయింది. 7 మెంబర్స్. అయితే దీన్ని భారతదేశంలోకి రావడాన్ని భారతీయులందరూ వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు అంటే సైమన్ కమిషన్లో అందరూ కూడాను బ్రిటిష్ అధికారులు మాత్రమే ఉన్నారమ్మా. ఇండియా భారతీయులకి చోటు కల్పించలేదు. అందువలన ఈ సైమన్ కమిషన్ని ఇండియా వాళ్ళు మన భారతీయులు ఏం చేశారు అంటే మనకి గో బ్యాక్ సైమన్ అని అంటే భారతదేశం నుండి వెళ్ళిపోండి, సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు గురించి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. 1928 was greater slogan go back to Simon. Atle served as the PM of Britain from 1945 to 1951. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా అడుగుతున్నారు, అప్పుడు కూడా ఎవరవుతారంటే క్లైమేట్ అట్లే అవుతారమ్మా. ఇక వేవల్ ప్లాన్ అవ్వచ్చు, క్రిప్స్ మిషన్ అవ్వచ్చు, క్యాబినెట్ ప్లాన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 1940 నుండి 1947 పీరియడ్లో వచ్చాయమ్మా. ఇది 1928లో వచ్చింది సైమన్ కమిషన్. సో అక్కడ మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సైమన్ కమిషన్ కోసం క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ సైమన్ కమిషన్. అసలు నాట్ ఏ మెంబర్ అని అడుగుతున్నారమ్మా. సైమన్ అంటే సైమన్ అక్కడ ఉన్నాడు. ఇక్కడ మనకి ఎవరు లేరంటే జేమ్స్ ఏ స్కాట్ అనే పర్సన్ లేడమ్మా. సైమన్ కమిషన్లో ఉన్న మెంబర్స్ ఎంతమంది అంటే 7 మెంబర్స్. ఒకసారి చూడండి. సైమన్ కమిషన్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ గవర్నర్ ఇన్ 1927 అమ్మా. 1927 అండర్ ది చైర్మన్షిప్ జాన్ సైమన్. ఎవరైతే లీడర్ అంటే జాన్ సైమన్. అందువల్ల సైమన్ కమిషన్ సైమన్ గో బ్యాక్ అన్నారు. అసలు ఈ సైమన్ ఇది అనేది ఎందుకు వచ్చిందంటే చూడండి. యాక్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919 అండ్ సజెస్ట్ ద ఫ్యూచర్ మెజర్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 బ్రిటిష్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్క్లూడింగ్ చైర్మన్ వైస్ జాన్ సైమన్, క్లైమేట్ అట్లే, హ్యారీ లెవీ, లాషన్, ఎడ్వర్డ్ కడోగెన్, వెర్నర్ హార్ట్ షోరెన్, జార్జ్ రానీ ఫాక్స్, డొనాల్డ్ హవార్డ్. ఎప్పుడు కూడా ఈ పేర్లు అయితే అంత బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదమ్మా. జస్ట్ ఒకసారి పేపర్ రీడింగ్ చేయండి. పేపర్ రీడింగ్ చేస్తే మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ చూడండి. వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ బాయ్కాటింగ్ సైమన్ కమిషన్. ఎందుకు సైమన్ కమిషన్ బాయ్కాట్ చేశారు అంటే ఈ సైమన్ కమిషన్లో భారతీయులకి చోటు లేకపోవడం అమ్మ. చూడండి ఇక్కడ లాలా లజపతి రాయ్ వాజ్ క్రిటికల్లీ ఇంజ్యూర్డ్ ఇన్ ద లాఠీ చార్జ్ రిలేటెడ్ టు సైమన్ కమిషన్. అయితే చూడండి, ఈ లాలా లజపతి రాయ్ గారు మనకి ఈ సైమన్ కమిషన్లో బాగా గో బ్యాక్ సైమన్ కమిషన్ అని బాగా నినాదాలు చేయడం జరిగింది. ఆ టైంలో అక్కడ పోలీసులు ఏం చేశారు అంటే శాండర్స్ అనే పర్సన్స్ లాలా లజపతి రాయ్ని లాఠీ చార్జ్ చేయడం వల్ల లాలా లజపతి రాయ్ గారు చనిపోవడం జరుగుతుందమ్మా. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతున్నాడు, ఎందుకు గో బ్యాక్ అని అడుగుతున్నాడు. అందులో ఎఫెక్ట్ అయింది లాలా లజపతి రాయ్ కాదన్ను, కానీ ఎందుకు గో బ్యాక్ అన్నారు అంటే అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే ఉన్నారమ్మ. అందుకు సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పారు. కాబట్టి చూడండి, ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్.
ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైన ఉన్న 3 పాయింట్స్ కూడా నువ్వు దీనికి సంబంధించినవే. అయితే క్వశ్చన్ అనేది వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అడిగాడు కాబట్టి మన ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ వేర్ ఇన్ఎక్స్పీరియన్స్డా కాదమ్మా. ద చైర్మన్ వాజ్ సేర్ జాన్ సైమన్. అందువల్ల సైమన్ కమిషన్ పిలవడం జరిగింది కదా. ద సైమన్ కమిషన్ వాజ్ ఏ గ్రూప్ ఆఫ్ 7 పీపుల్ అమ్మ. ఎంతమంది? 7 పీపుల్ that were sent to India by British government. The commission had arrived in India the starting of 1928 with John Simon as the leader of the commission. That's why was named after him. The purpose of the ఎందుకు వచ్చింది అంటే మనకి 1919 యాక్ట్స్ ఉన్నాయి కదా, వాటి మీద వీళ్ళు ఆ యాక్ట్ ఎలా ఉన్నాయి ఏంటని దానికోసం వీళ్ళు వచ్చి చేయడం జరిగింది. ఇందులో ఎస్పెషల్లీ మేజర్గా ఎవరు అపోజ్ చేశారంటే ఇండియన్ లీడర్స్ జవహర్లాల్ నెహ్రూ అవ్వచ్చు, మహాత్మా గాంధీ అవ్వచ్చు, జిన్నా అవ్వచ్చు, మెనీ మోర్, చాలా ఎక్కువ మంది అపోజ్ చేయడం జరిగిందమ్మా. తర్వాత చూడండి, హౌ మనీ ఇండియన్ మెంబర్స్ వేర్ దేర్ ఇన్ ద సైమన్ కమిషన్. సైమన్ కమిషన్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు. మనకి సైమన్ కమిషన్లో 7 మెంబర్స్ ఉంటారు. ఈ 7 మెంబర్స్ కూడాను ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే ఉంటారమ్మా. అందులో ఇండియా వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి 0 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అమ్మా. మీ యొక్క లైక్తోనే ఛానల్ అనేది ఇలా వెళ్తుంది. మీ అందరూ ఒక లైక్ చేసి మీకు తెలిసిన ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరికొన్ని రెగ్యులర్గా వీడియోస్ మీకు మంచి మంచి కాన్సెప్ట్స్ అనేది నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మీ అందరూ లైక్ చేయండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సైమన్ కమిషన్ ఏ గ్రూప్ ఆఫ్ 7 బ్రిటిష్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. ఎప్పుడు అంటే మనకి 1927లో. సో నాకు ఆఫ్లైన్లో క్లాసులు ఉంటూ నేను రోజుకు 3 వీడియోస్ చేయడం అనేది చాలా చాలా హార్డ్ టాస్క్ అమ్మా. నేను ఆఫ్లైన్లో క్లాసులు చెప్పుకుంటూ మీకోసం ఎవ్రీడే నేను 3 వీడియోస్ అయితే చేయడానికి ఎక్కడున్నా, నేను ఆఫ్లైన్ క్లాసెస్లో ఉన్నా, కొంచెం టైం దొరికినా మీకోసం నేను వీడియోస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ కూడా NTPC CBT1 క్లియర్ చేయాలని చాలా చాలా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అందరూ హార్డ్ వర్క్ చేయండి. మరికొద్ది రోజులే ఉన్నాయి. ఈ కొద్ది రోజుల్లో మీరు రిపీటెడ్ MTR ఫార్ములా ఫాలో అవ్వండి అమ్మా. MTR అంటే మెనీ టైమ్స్ రివిజన్. ఇది ఒక్కటే మిమ్మల్ని మంచి స్కోర్ రావడానికి ఉపయోగపడుతుందమ్మా. మెనీ టైమ్స్ రివిజన్. మీరు ఇంతవరకు ఏమైతే చదివారో అవన్నీ కూడా రివిజన్ చేయండి. ఖచ్చితంగా మీ క్వశ్చన్ అనేది అక్కడ ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. రివిజన్ చేయకపోతే మీకు వచ్చిన క్వశ్చన్ కూడా తప్పుపెట్టి వస్తారు. తద్వారా మీ నెగిటివ్ మార్కులకు వెళ్తారు. ఖచ్చితంగా మీరు నెగిటివ్ మార్కులు వెళ్లకుండా ఉండాలి అంటే మెనీ టైమ్స్ రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్. చూడండి, వై ద సైమన్ కమిషన్ వాజ్ బాయ్కాటెడ్ ఇన్ 1927. ఎందుకు అంటే సింపుల్గా మా S7 ఈ సైమన్ కమిషన్లో 7 మెంబర్స్ కూడా బ్రిటిషర్స్ ఉండడం వల్ల మన ఇండియా వాళ్ళు ఎవరు ఇండియా వాళ్ళకి ఎవరికి ప్లేస్ లేకపోవడం వల్ల మన భారతీయులు దాన్ని ఏం చేశారు అంటే గో బ్యాక్ సైమన్ అని చెప్పడం జరిగింది. కాబట్టి చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే బికాజ్ దర్ వాజ్ నో ఎనీ ఇండియన్ ఇన్ ద కమిషన్ అమ్మా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్డ్ ఇన్ మార్చ్ 1931. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతుందమ్మా. 1931 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అమ్మా. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. మీరు మర్చిపోతే I1 గుర్తుపెట్టుకోండి. 1931 ఇక్కడ చాలాసార్లు రిపీట్ అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్డ్ మార్చ్ 1931 అంటే ఆప్షన్ ఏమవుతుందంటే ద సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ వుడ్ బి కాల్డ్ ఆఫ్. సివిల్ డిజోబిడియన్స్ శాసన ఉల్లంఘన దాన్ని ఆప్యమని ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరిగింది. అయితే ఇదే టైంలో మనకి కొంచెం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కూడా జరగడం జరుగుతుందమ్మా. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మహాత్మా గాంధీ గారు వెళ్ళరు, ఒకదానికి వెళ్తారు. అది కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్డ్ 1931 అంటే దేని మీద సైన్ చేశారు అంటే ద సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ వుడ్ బి కాల్డ్ ఆఫ్ దాన్ని ఆఫ్ చేసామని. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ పొలిటికల్లీ అగ్రిమెంట్ సైన్డ్ మహాత్మా గాంధీ అండ్ ఇర్విన్
ఆన్ 5th March 1931 ఫీచర్స్ ఆఫ్ ది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. అసలు ఏం జరిగింది అంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో ఒక 4 పాయింట్స్ మీకు చెప్తాను చూడండి. ద ఐఎన్సీ అగ్రీ టు టేక్ పార్ట్ ఇన్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. వీళ్ళకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారమ్మా. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఐఎన్సీ పాల్గొదు. మూడింట్లో పాల్గొనేది ఎవరు? మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతాయి. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయిన ఒక పర్సన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమ్మ. మూడిట్లో కూడా వెళ్తాడమ్మా. గాంధీది ఒకే దీనికి వెళ్తాడు. చూసినట్లయితే ద ఐఎన్సీ అగ్రీడ్ టు టేక్ పార్ట్ ఇన్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఐఎన్సీ అనేది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయాలని. ఐఎన్సీ వుడ్ స్టాప్ ద సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్. శాసన ఉల్లంఘాన్ని, సాల్ట్ సత్యాగ్రహాన్ని, ఉప్పు సత్యాగ్రహాన్ని ఆపు చేయాలని సైన్ అంటారు. అదేవిధంగా విత్డ్రాల్ ఆఫ్ ఆల్ ప్రొసిక్యూషన్ ఎక్సెప్ట్ దోస్ ఇన్వాల్వింగ్ వైలెంట్ క్రైమ్స్. తర్వాత రిమూవల్ ఆఫ్ సాల్ట్ ట్యాక్స్. ఇది మనకి 4. ఇదే టైంలో గాంధీజీ గారికి ఒక ఇంపార్టెంట్ ఒక అవకాశం వస్తుందమ్మా. ఏంటంటే అప్పటికి మన లీడర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ, మన పెద్ద లీడర్స్, మంచి పవర్ఫుల్ లీడర్స్ అందరూ కూడా జైల్లో ఉంటారు. అదే టైంలో గాంధీజీ ఒక జైల్లో ఉన్న మా వాళ్ళందరినీ విడిచిపెట్టమంటే అది ఒక్కటి సరిపోయేది, మన స్వాతంత్రం అనేది ఇంకా ముందు వచ్చేది. ఎందుకంటే ఇదే టైంలో గాంధీజీ ఆ డిసిషన్ తీసుకోలేదు. సో అందువల్లే గాంధీజీని బాగా హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎంత అయితే గాంధీజీ అంటే మహాత్ముడు అంటారో, కొన్ని ఇన్సిడెంట్లో మహాత్మా గాంధీని కూడా తిట్టడం జరుగుతుంది. అతను చేసిన తీసుకున్న కొన్ని డిసిషన్స్ అమ్మ. పిఎన్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ వాజ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్. ఎప్పుడు అంటే మనకి ఏ టైంలో జరిగిందంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అమ్మ. మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోకి ఐఎన్సీ ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి రెండోసారికి రావడం జరుగుతుంది. ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఎప్పుడు అంటే 5th March 1931 అమ్మ. బిఫోర్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 7th September 1931 సెకండ్ రౌండ్ కాన్ఫరెన్స్. నెక్స్ట్, హూ వాజ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో హూ వాజ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఆ టైంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ కూడా చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడమ్మా. ఎవరంటే రామ్సే. ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ కన్వీన్డ్ ద లేబర్ పార్టీ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ అమ్మ. రామ్సే మెక్డొనాల్డ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయ్యే టైంకి అప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రామ్సే మెక్డొనాల్డ్ అమ్మ. 12th November 1930 నుండి 1931 వరకు జరిగింది. వెన్ వాజ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్టార్టెడ్. ఎప్పుడు జరిగింది అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది 1930లో జరుగుతుంది. 1930 గుర్తుపెట్టుకోండి, 1931, అదేవిధంగా 1932. ఈ డేట్లు మనకి ఇంపార్టెంట్. ఈ మూడు సంవత్సరాల్లో మనకి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరగడం జరిగిందమ్మా. 1931 to 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే 1930లో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి కదా. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే 1 to 3 ఎందుకంటే వీటిలో ఎక్కువ అడుగుతున్నాడు. చూడండి, ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ ద లండన్ November 12th, 1930, బట్ ద కాంగ్రెస్ డిడ్ నాట్ పార్టిసిపేట్. ఇందులో కాంగ్రెస్ అనేది పార్టిసిపేట్ చేయదు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది అంటున్నాడు. November 1930 అమ్మ. 1930, 31, 32 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 1, 2, 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే 7th September 1931లో జరిగింది. థర్డ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే 17th November 1930లో జరిగింది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కన్వీన్డ్ బై ద లేబర్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్. అప్పుడు వైస్రాయ్ ఎవరు అంటున్నాడు. అప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ ఇర్విన్ అమ్మ. అందువల్లే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ పార్టిసిపేట్ చేయదు. అప్పుడు గాంధీజీతోని ఒక ఒప్పందం జరుగుతుంది. దాన్ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని చెప్తారు. అది ఎక్కడ జరుగుతుందంటే అదే సంవత్సరంలో జరుగుతుందంటే 1931లో జరుగుతుందమ్మా. The Congress boycotted the first roundtable conference. After the signing Gandhi Irwin Pact, Mahatma Gandhi attended the second round conference. ఇక్కడ చూడండి, మూడిట్లకి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తేజ్ బహదూర్ అటెండ్ ఆల్ ద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. గాంధీజీ ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతాడంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతాడు. అంబేద్కర్ చూసినట్లయితే అదేవిధంగా
తేజ్ బహదూర్ సప్రే ఈ 3 కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడం జరుగుతుందమ్మా. నెక్స్ట్ చూడండి, వెన్ డిడ్ సెకండ్ ఇండియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బిగన్, ఎప్పుడు జరుగుతుందంటే చెప్పాను 1931 అని. 1930 అని గుర్తుపెట్టుకోండి, 1931, 1932 ఇది గుర్తుపెట్టుకుంటే 31 to జూలై 19 చూడండి. అది ఎప్పుడు మళ్ళీ టైం సెప్టెంబర్ అమ్మో, మనకి ఇవి కూడా ఇంపార్టెంట్, డేట్లు కూడా ఇది చూడండి, మంత్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ది ఎప్పుడు జరిగిందంటే November 12th జరిగింది. సెకండ్ చూసినట్లయితే 7th September, 2nd September అని గుర్తుపెట్టుకోండి. 3rd November జరిగింది. 1st 3rd November. నెక్స్ట్ వెన్ డిడ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందమ్మా? సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మనకి 1931 జరిగింది, సెప్టెంబర్లో జరిగింది, సి ఆప్షన్. తర్వాత రిప్రజెంట్ ద కాంగ్రెస్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎవరు అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మహాత్మా గాంధీ గారు వెళ్ళడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, హౌ మనీ డిమాండ్స్ డిడ్ మహాత్మా గాంధీ మేక్ ఇన్ దిస్ లెటర్ లార్డ్ ఇర్విన్, సమ్ ఆఫ్ విచ్ ఆర్ అగ్రీ టు కేమ్ టు నో యాజ్ అ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఎన్ని అంటే మనకి 11 పాయింట్స్తో ఒక లెటర్ రాయడం జరుగుతుంది. 11 డిమాండ్స్తో మనకు ఒక లెటర్ రాయడం జరుగుతుంది. ఏంటంటే 11. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. మీరు చూడండి, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ చూసినట్లయితే 1931 జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియా అది ఐఎన్సీ పార్టిసిపేట్ చేయకపోవడం వల్లనే సెకండ్ టైం గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరుగుతుంది 1931. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ దీస్ ఇండియన్ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ గాంధీజీ. గాంధీజీతో పాటుగా ఇంకెవరు అటెండ్ అయ్యారు అంటే సరోజినీ నాయుడు అటెండ్ అవ్వడం జరిగింది. ఈమెని నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఈమె మనకి మొట్టమొదటి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన భారతీయ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. అనిబిసెంట్ చూసినట్లయితే మొట్టమొదటి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళ ఎవరు అంటే అనిబిసెంట్ అమ్మ. విజయలక్ష్మి పండిట్ చూసినట్లయితే మనకి జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ సిస్టర్ అమ్మ. నెక్స్ట్ సో ఆన్సర్ ఏమవుతుందంటే డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పూనా ప్యాక్ట్ ఎవరెవరు జరుగుతుంది అంటే పూనా ప్యాక్ట్ వాజ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జరుగుతుంది. ఓకేనా, ఎవరెవరు జరుగుతుంది అంటే పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమ్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు జరుగుతుందంటే 1932లో జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఇర్విన్ ప్యాక్ట్ జరుగుతుంది 1931లో. తర్వాత పూనా ప్యాక్ట్ జరుగుతుంది 1932లో. అది గుర్తుపెట్టుకోండి. ఇర్విన్ ప్యాక్ట్ ఎవరెవరు జరుగుతుందంటే గాంధీకి ఇర్విన్ జరుగుతుంది. ఈ పూనా ప్యాక్ట్ ఎవరు జరుగుతుందంటే గాంధీకి బిఆర్ అంబేద్కర్కి జరుగుతుందమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందమ్మా? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి ఇన్ డీటెయిల్ గుర్తు తెలుసుకుంటే పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ in 1932. It was signed nullified MacDonald Award, communal award, granting the separate electorate scheduled caste. మనకి ఎస్పెషల్లీ కమ్యూనల్ అవార్డ్స్ కోసమే ఈ మీటింగ్ జరుగుతుంది, పూనా ప్యాక్ట్ జరుగుతుందమ్మా. ద సిస్టమ్ ఆఫ్ సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ హరిజనస్ వాజ్ రీప్లేస్డ్ బై ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ దెమ్ అండర్ ది డాష్. అంటే ఎప్పుడు జరుగుతుందంటే పూనా ప్యాక్ట్లోనే ఇది తీసుకురావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి కమ్యూనల్ అవార్డ్స్ ఎప్పుడు చూసినట్లయితే పూనా ప్యాక్ట్ వల్లే మనకు బయటకు వస్తుంది. In 1932, Dr. B.R. Ambedkar negotiated the Pune Pact with Mahatma Gandhi. The background to the Pune Pact was communal award of August 1932, which provided the separate electorates for the depressed classes. That is the Pune Pact. Option D is the right answer. In 1930, who organized the Dalits into the depressed classes associated with and demanded separate electorates for them. మనకి సెపరేట్ ఎలక్షన్స్ కావాలని చూసినట్లయితే ఎస్పెషల్లీ పూనా ప్యాక్ట్ మనకి దళితులకు సెపరేట్ ఎలక్షన్ అయితే ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమ్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్గనైజ్డ్ ద దళిత్స్ ఇంటూ ద డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ఇన్ 1930 అమ్మ. 1930లో దళితులను ఎలా చేస్తారు అంటే
Depressed Class Association in 1932. He participated all three roundtable conferences and demanded the separate electorate for ఎవరికంటే దళితులకి సెపరేట్ ఎలక్టరేట్ కావాలంటున్నాడు. ద పూనా ప్యాక్ట్ వాజ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎవరెవరికంటే మహాత్మా గాంధీకి అండ్ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకోసం జరుగుతుందంటే ఆన్ ద రిజర్వేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోల్ సీట్స్ ఫర్ ద డిప్రెస్డ్ క్లాసెస్. 24 సెప్టెంబర్ 1932 ఎక్కడ జరుగుతుందంటే ఎరవాడ సెంట్రల్ జైల్లో జరుగుతుంది. ఎరవాడ సెంట్రల్ జైల్ ఇన్ పూణే. నెక్స్ట్ క్వశ్చన్, ద పూనా ప్యాక్ట్ వాజ్ రిలేటెడ్. పూనా ప్యాక్ట్ దేనికి సంబంధించి అడుగుతున్నాడు. పూనా ప్యాక్ట్ వాజ్ రిలేటెడ్ దేనికి సంబంధించిందంటే రిజర్వింగ్ ఎలక్టోరల్ సీట్స్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 1932 ద పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్. ఎవరెవరు జరిగింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీకి జరిగింది. ఎక్కడుంది ఆన్సరు? ఎంకే గాంధీ వర్సెస్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అది పూనా ప్యాక్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఎరవాడ జైల్లో జరుగుతుంది. అది ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ దేనికోసం అంటే ఎలక్టోరల్ కమ్యూనల్ అవార్డ్స్ కోసం ఎస్పెషల్లీ. ద పూనా ప్యాక్ట్ అగ్రిమెంట్ 1930 వాజ్ సైన్డ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీడర్స్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమ్మ. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్? 1932 ఆప్షన్ డి. ఆజాదీ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ గురించి చూస్తున్నట్లయితే ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఆజాదీ హిందూ రేడియో సర్వీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది జర్మనీస్ రేడియో సర్వీస్ స్టార్టెడ్. ఎప్పుడు అంటే ఆజాదీ హిందూ రేడియో సర్వీస్ వాజ్ స్టార్టెడ్ అండర్ ద లీడర్షిప్ ద సుభాష్ చంద్రబోస్ అండ్ అడల్ఫ్ హిట్లర్ ఇన్ జర్మనీ ఇన్ 1942 with the aim to encourage Indians fight for the Axis powers. Initially it was headquartered in Germany. లేటర్ షిఫ్ట్ ఎక్కడ మార్చాడంటే సింగపూర్కి మార్చడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు అంటే 1942లో. ఈ చివరి ఆజాదీ హిందూ రేడియో సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1942లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కటక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఎమినెంట్ పర్సనాలిటీ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎవరికి సంబంధించిందంటే కటక్ సుభాష్ చంద్రబోస్కి సంబంధించింది. ఎందుకు అంటే సుభాష్ చంద్రబోస్ పుట్టిన ప్లేస్ ఏదంటే కటక్ అమ్మ. సో ఆన్సర్ ఏమవుతుందంటే సుభాష్ చంద్రబోస్. ఈ కటక్ ఎక్కడుందంటే మనకి ఒడిస్సా స్టేట్లో ఉంది. ఇది ఒకప్పుడు ఒడిస్సా యొక్క క్యాపిటల్గా ఉండేది. ప్రజెంట్ ఆర్థిక రాజధానిగా ఒడిస్సా యొక్క ఆర్థిక రాజధానిగా ఏది ఉందంటే కటక్ ఉందమ్మా. ఒకసారి చూసినట్లయితే జంకిత్ బహమన్ is the ancestral house of the Netaji Subhash Chandra Bose is located Oriya Bazaar in Cuttack city of Orissa. Subhash Chandra Bose was born in house of 23rd January. ఈ 23rd January ఏ డేగా పిలుస్తున్నామంటే పరాక్రమ్ దివాస్గా పిలవడం జరుగుతుంది. 23rd January 1897 spent his early childhood at Cuttack. He was a great leader. Next, Netaji died in Plan Cross in Taiku. 1945లో చనిపోతాడమ్మా. ఇన్ విచ్ ఇయర్ వాజ్ సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు అంటే 1938లో ఎన్నుకుంటాడు. ఫస్ట్ 1938లోనే మనకు ఐఎన్సీకి అధ్యక్షుడు వహించడం జరుగుతుంది. అగైన్ 1939లో సుభాష్ చంద్రబోస్ గెలుస్తాడు. కానీ మనకి రిజైన్ చేస్తాడమ్మా. ఎందుకు అంటే అప్పుడు ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఎవరెవరికి అంటే సుభాష్ చంద్రబోస్కును పట్టాభి సీతారామయ్యకి జరుగుతుంది. అప్పుడు ఎవరు గెలుస్తారు అంటే సుభాష్ చంద్రబోస్ గెలవడం జరుగుతుంది. పట్టాభి సీతారామయ్య ఓడిపోతాడు. అయితే పట్టాభి సీతారామయ్యని మనకి ముందు తీసుకొచ్చింది ఎవరు అంటే గాంధీజీ. అది గాంధీజీకి నచ్చకపోవడం వల్ల మళ్ళీ ఏం చేస్తాడు అంటే ఇక్కడ రిజైన్ చేసేసి బయటకు వచ్చేస్తాడు. ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అమ్మ. సో 1938లోనే అదే Subhash Chandra Bose was elected as the President of Indian National Congress for the year of 1938 అమ్మ. He was selected for the Indian Civil Service. ICSA కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. బట్ రిఫ్యూజ్డ్ టు టేక్ అప్ సర్వీస్ సిన్స్ డిడ్ నాట్ వాంట్ టు సర్వ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. బోస్ జాయిన్డ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మ్డ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ 28, 1885. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే బొంబాయి గోకుల్దాస్ తేజ్పాల్ కళాశాలలో జరగడం జరుగుతుందమ్మా. తర్వాత ఈ ఆల్సో స్టార్టెడ్ న్యూస్ పేపర్ స్వరాజ్. హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అండ్ సెక్రటరీ ఆఫ్ బెంగాల్ స్టేట్ కాంగ్రెస్ అమ్మా. నెక్స్ట్,
Which of the following statement is not about the Netaji Subhash Chandra Bose? He was deported Mandali. He founded the Indian National Army. He was a member of the Constitution Drafting Committee. He participated in the non-cooperation movement. మనకి ఏది రాంగు అంటే ఈ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ కాదమ్మా ఇతను. ఈ వాజ్ డిపోర్టెడ్ మ్యాండలే. ఈ ఫౌండెడ్ ద ఇండియన్ ఆర్మీ, ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ పార్టిసిపేట్ ఇన్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1921 అమ్మ. ఒకసారి చూసినట్లయితే సుభాష్ చంద్రబోస్ కోసం ఒక 5 పాయింట్లు డిస్కస్ చేద్దాం. ఈ వాజ్ సెంటర్ మ్యాండేలే జైలమ్మ. ఎప్పుడంటే 1924లో. ఈ ఫౌండెడ్ ద ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ ఆర్మీ. ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పార్టిసిపేట్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1921 అమ్మ. హీ టుక్ ఓవర్ ద ఎడిటింగ్ ద ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ 1939. మనకి ఎస్పెషల్లీ 1939లో ఐఎన్సీకి మనడు గెలిచిన ఎప్పుడైతే దాన్ని రిజైన్ చేస్తాడో బయటకు వచ్చి ఏం చేస్తాడు అంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని 1939లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమ్మ. మనకి ఇందులో మెంబర్స్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఎవరంటే సుభాష్ చంద్రబోస్ 1939లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మహాత్మా గాంధీ కాదు, శరత్ చంద్రబోస్ కాదు, బిపిన్ చంద్రపాల్ కాదమ్మా. లాల్ బాల్ పాల్ వీళ్ళెవరు అంతే ఎక్స్ట్రీమిస్టులు అమ్మా. కాబట్టి బిపిన్ చంద్రపాల్ అందులోకి వస్తారంటే ఎక్స్ట్రీమిస్ట్ వస్తాడు. మహాత్మా గాంధీ గురించి తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ది డిఫెన్స్ అటార్నీ ఆఫ్ ద ఫేమస్ సెహగల్ దిలాన్ సహజ్ నవాజ్ ట్రయల్స్? ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అమ్మ. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ది డిఫెన్స్ అటార్నీ ఆఫ్ ద ఫేమస్ సెహగల్ దిల్హాన్ సహజ్ నవరోజ్ అయితే మనకి ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఆఫ్టర్ ద అరెస్ట్ ఆఫ్ సోల్జర్స్ ఆజాద్ హింద్ ఫౌజ్, పీకే సెహగల్, గుర్బఖ్ష్ సింగ్ దిలాన్ అండ్ సహనౌజ్ ఖాన్ వర్ పుట్ ఇన్ ద ట్రయల్ on November 1945. To save these soldiers, Azad Hind Rescue Committee was formed under the leadership of the Baldev Desai. Other defense lawyer were Tej Bahadur Sapre, Jawaharlal Nehru, Asif Ali, తర్వాత జిన్నాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద పార్టీ విచ్ వాజ్ ఫౌండెడ్ సుభాష్ చంద్రబోస్ 1939? ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్టార్ట్ చేస్తాడమ్మా. ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 1939. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ ఫార్మ్డ్ సుభాష్ చంద్రబోస్ ఆఫ్టర్ ఈ లెఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ? సో ఇది ఇప్పటికే చెప్తున్నా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. సో అక్కడ ఆన్సర్ అక్కడ చూడండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టీ వాజ్ ఫౌండెడ్ ద నేతాజీ సుభాష్ చంద్రబోస్? ఇప్పుడు చెప్తున్నాను అలాగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీస్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఫౌండెడ్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇన్ ది ఇయర్. ఎప్పుడు స్టార్ట్ చేశాడు అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే 1943 అమ్మ. తనే ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేసింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ప్రొక్లైమ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్ ద ఆజాద్ హింద్ ఆన్ October 21, 1943? ఎవరు అంటే మనకి సుభాష్ చంద్రబోస్ అమ్మ. సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. హూ వాజ్ ద లాయర్ డ్యూరింగ్ ద ఫేమస్ 3 INA సోల్జర్స్ ట్రయల్? అందులో ఫేమస్ లాయర్ ఎవరు అంటే మనకి బల్దేవ్ దేశాయ్. ఇప్పుడు చెప్పుకున్న బల్దేవ్ దేశాయ్, ఆసిఫ్ అలీ, తేజ్ బహదూర్, జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళందరూ కూడా ఆ ట్రయల్లో ఉన్నారమ్మ లాయర్స్లో. నెక్స్ట్ హూ హ్యాడ్ ఫౌండ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ? సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ నేషనల్ ఆర్మీ was originally founded by the Captain Mohan Singh in Singapore on September 1942. The idea of liberation of army received the arrival of the Subhash Chandra Bose in the Far East. Mohan Singh himself recommended the Subhash Chandra Bose for the leadership. Next question చూడండి. Who among the following first conceived the idea for the Indian National Army? ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అమ్మ. అయితే ఫస్ట్ ఐడియా వచ్చింది ఎవరికంటే మనకి మోహన్ సింగ్ వచ్చింది. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1943లో ఫామ్ అయింది. ఆప్షన్ 42లో ఫామ్ అయిందమ్మా. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియన్ నేషనల్ ఆర్మీ రీక్యాప్చర్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఫ్రమ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ నేమ్డ్ ద ఏంటంటే సహజ్ స్వరాజ్ ఐలాండ్ అమ్మ. సహజ్ స్వరాజ్ ఐలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫౌండ్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అమ్మ. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఫౌండర్. నెక్స్ట్ హూ హ్యాడ్ ఫౌండెడ్ ద దేశబంధు అసోసియేషన్. దేశబంధు ఎవరికి ఉందంటే లక్ష్మీ సేగల, ఎన్జి రంగన, కన్నెట్ హనుమంత, డాక్టర్ త్రిపుర కుమార. మనకి ఎవరికి ఉందంటే ఆప్షన్ డి త్రిపుర కుమారానికి దేశబంధు అని, దేశబంధుతో అంటే హూ ఫౌండెడ్ దేశబంధు స్టార్ట్ చేసింది ఎవరు అంటే త్రిపుర కుమారాని. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద సుభాష్ చంద్రబోస్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ ఫాదర్ ఎవరు అంటే జానకీనాథ్ బోస్ అమ్మ. జానకీనాథ్ బోస్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఎప్పుడు పుట్టాడు అంటే 23 జనవరి 1897 పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అంటే కటక్. ఈ వాజ్ ఫాదర్ నేమ్ ఇస్ జానకీనాథ్, హిజ్ మదర్ నేమ్ ఇస్ ప్రభావతి దేవి. నెక్స్ట్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియన్ లీగ్ ఫార్మ్ 1928. మనకి చూసినట్లయితే శ్రీ నివాస్ అయ్యంగారు. ఇన్ ఏప్రిల్ 1928 ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగ్ was formed with Jawaharlal Nehru and Subhash Chandra Bose as a secretary, as Srinivas Iyengar as the president. So option C is the right answer అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.